హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యగిరి బ్లాగ్స్. ఈరోజు మా స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చెప్పే వేలో చేయండి. ఈజీగా ఉంటుంది, త్వరగా అవుతుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ వేయించి పక్కకు పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. నిదానం మంట మీద వేయిస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం వస్తుంది. అటు ఇటు అయినా కూడా ఆనియన్ నల్లగా అయిపోతుంది. అప్పుడు చేదు అనిపిస్తుందండి ఆనియన్. లేకపోతే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటే స్వీట్ ఉంటుంది. ఆనియన్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెట్టుకోవాలి. ఇందులోనే హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మరగనివ్వాలి బాగా. ఈ మరిగేలోపు మనం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుందామండి. బిర్యానీలోకి నేను ఒక కొత్తిమీర, టమాటా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇది టమాటా వేయడం వల్ల మటన్ బిర్యానీకి స్పెషల్ టేస్ట్ వస్తుందండి. ఈ పేస్ట్ బట్టి పక్కన పెట్టుకుందామండి. ఎసరు మరుగుతుంది. ఎసరులో రైస్ వేసి అన్నం అయ్యేలోపు మటన్‌కి మసాలాలన్నీ పట్టించుకొని రెడీగా పెట్టుకుందాం. కుక్కర్‌లో నేను ఆల్రెడీ ముందే మటన్ ఉడకబెట్టి పెట్టానండి. ఇదిగో చూడండి. 80% ఉడకబెట్టాను మటన్‌ని. అందులో కొంచెం ఉప్పు, కారం గూడా వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు మళ్ళీ మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందుగా పట్టిన టమాటా పేస్టు ఇవన్నీ ఏసి కలుపుకోవాలి బాగా. నిమ్మకాయ రసం, పెరుగు, కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మసాలాలు మనం చేసుకున్న ఇంట్లో గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైనంగా గార్నిష్ చేసుకోవాలి. ఇందులో వేసిన బిర్యానీ మసాలా నేనే తయారు చేసిందండి. మీకెవరికన్నా బిర్యానీ మసాలా తయారు జేయడం ఎలాగో కావాలంటే కామెంట్‌లలో చెప్పండి. నేను బిర్యానీ మసాలా చేసి వీడియో పెడతాను. ఇంగా చూడండి ఇలా పైనంగా నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. రైస్ 80% ఉడికింది కదండీ! ఇక దమ్ పెట్టేసుకుందాం. ఆల్రెడీ మటన్ ఉడికించిందే కాబట్టి 15 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే టైం చాలా సేవ్ అవుతుందండి. బిర్యానీ కూడా మనకు రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. ఇగ ఇప్పుడు రైస్ మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ రసం వేసుకోవాలండి. నిమ్మకాయ రసం రైస్ మీద వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇగ దమ్ పెట్టేద్దాం. 15 మినిట్స్ అయింది కదండీ! ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా అయిందో చూద్దాం. ఆ వాసనకి కడుపు నిండిపోతుంది. ఫ్లేవర్ చూడండి ఎంత బావుందో. రైస్ చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత మంచిగా అయిందో రైసు. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే ముక్కకి ఉప్పు, కారం, మసాలాలన్నీ సరిగ్గా పడతాయి. చూడండి ముక్క ఎంత స్మూత్‌గా ఉందో నోట్లో వేస్తే కరిగిపోయేలా. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసి మీకు ఎలా వచ్చిందో బిర్యానీ కామెంట్‌లలో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.